చేప చేప ఎందుకు ఎండలేదు అనే కథ పిల్లలకు చెప్తాం. కానీ ఇప్పుడు చేప చేప నీవెట్లా చేస్తావు అని అడుగుతున్నారు ఆక్వా రైతులు. అదేంటి, చేపలతోనే వ్యాపారం చేసే ఆక్వా రైతులు చేప చావాలనుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, అక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్. మిగతా చేపలను ఫినిష్ చేస్తున్న ఒక వెరైటీ ఫిష్ ఆక్వా రైతులని దెయ్యంలా పట్టి పీడిస్తుంది. ఆ చేప పేరు చెబితేనే కొల్లేరులో మత్స్యకారులు, పరివాహక ప్రాంతంలోని ఆక్వా రైతులకు కంటి మీద కురుకులేదు. తాము వేసే వలలకి ఈ చేపలు చిక్కకూడదని కోరుకుంటున్నారట. అదేంటి, చేపను చూసి జాలర్లు భయపడటమేంటి? అయినా ఆ చేపల్ని వాళ్లు వద్దు అని కోరుకుంటున్నారంటేనే వాటి గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది కదూ. అదే మరి ఆ చేప స్పెషాలిటీ. ఆక్వా రైతులని అంతలా వణికిస్తున్న ఆ చేపను దెయ్యం చేప లేదా డెవిల్ ఫిష్ అని పిలుస్తారు. మరికొంతమంది విమానం చేప అని కూడా పిలుస్తుంటారు. శాస్త్రీయంగా చెప్పాలంటే సకర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారు. ఒక్కసారి ఇది చెరువులోకొచ్చిందా ఇక అంతే. తన సంతానాన్ని అతి తక్కువ కాలంలోనే 10 రెట్లు పెంచుకుంటుంది. చెరువులో రైతులు పెంచుకుంటున్న చేపలకు వేసిన మేత మొత్తాన్ని ఈ డెవిల్ ఫిష్ తినేస్తుంది. అక్కడితో అయిపోతుందనుకుంటే కథ ఇంకా చానా ఉంది. ఈ డెవిల్ ఫిష్ మాంసాహారి కూడా. తనకన్నా చిన్న చేపల్ని ఇట్టే మింగేస్తుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆక్వా రైతులు తలలు పట్టుకుంటున్నారు. పెద్దలు కొంతమంది రైతులు చెప్పడం ఏంటంటే, ఈ అధికారులే దీన్ని వేశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అదంతా అదే పుట్టింది. కానీ అది ఎలా వచ్చిందన్నది పూర్తి అవగాహన మాకు కూడా ఇప్పుడు దాకా లేదు. దానివల్ల మటుకు తీవ్రంగా నష్టపోతున్నాం. ఏ రకంగా అంటే అది ఫుల్గా ఫీడ్ తినేస్తుంది. ఎంత ఫీడ్ వేసినా సరే ఈ చేపల చెరువులో మిగతా చేపలు పెరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోయి ఈ చేపలే ఎక్కువగా ఉత్పత్తి అయిపోతున్నాయి. దానికోసం మేము మందు కొడుతుంటే కూడా అది చావట్లేదు. ప్లస్ అది కాకుండా ఆ మందు వల్ల కింద ఉన్న భూసారం మొత్తం కూడా తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ దెయ్యం చేప కాలువల ద్వారా కొల్లేరులోకి ప్రవేశించి అక్కడి నుంచి పరివాహక ప్రాంత చెరువుల్లోకి వ్యాపిస్తోంది. ఈ చేపని చంపేందుకు ఎన్నో మందులు వాడినా ఫలితం లేకుండా పోతోంది. రైతులు కొన్ని లక్షల్లో చేపల పిల్లల్ని చెరువులోకి దించితే దయ్యం చేప దెబ్బకి అవి వేలల్లో మిగులుతున్నాయి. అంతేగాక ఇవి చాలా మొండివి. భూమి పొరల్లోకి వెళ్లి మరీ బతుకుతాయి. నీరు లేకపోయినా 15 రోజుల దాకా బతకగలవు. వీటి వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. తినడానికి కూడా పనికిరావు. ఇది నీళ్ళలో పనికిరాని చేప అండి. వలలో పడి మొత్తం వల్లని చింపేతని. ఈ చేపలు ఎక్కువైపోయి చేపలు పట్టుకుంటాకి చేపల దగ్గర రానివట్ల మొత్తం ఇవే వచ్చేసినాయి. ఏటి నిండా పట్టుకుంటాకి అవకాశం లేదు. వల్ల ఉన్నాయని తిరిగిపోతున్నాయి, మొత్తం పాడైపోతున్నాయి. ఇది తింటాకి పనికిరాదు. దీంట్లో ఏం ఉండదు. కప్పలాంటి చేప ఇది. తినడానికి దేనికి పనికిరాదు. నీటి బల్లి అంటారు, దేనికి పనికిరాదు. పడగల చేపలు ఇప్పుడు ఆ వల్ల పడి వాళ్ళు బొక్క పెట్టేసింది. భూమి లోపల నుంచే గట్లను తలుచుకుని మరో చెరువులోకి వెళ్లిపోతాయి. పొరపాటున వలకు చిక్కినా దాని పదునైన పళ్లతో వలను కొరికి తప్పించుకుంటుంది. ఇవి మనుషుల్ని కూడా తీవ్రంగా గాయపరుస్తాయి. వాస్తవానికి ఇవి అక్వేరియం రకపు చేప. దక్షిణ అమెరికా నుంచి వివిధ దేశాలకు ఎగుమతైంది. అక్వేరియంలో పట్టే నాచుని తిని గాజు పలుకును శుభ్రం చేస్తాయి. అందుకనే వీటిని పెంచుతారు. ఏ కొందరో చేసిన నిర్లక్ష్యానికి ఇవి ఎలా అక్వేరియం దాటి ఊర్లు దేశాలు దాటి మన చెరువుల దాకా వచ్చేశాయి. డెవిల్ ఫిష్ ని చంపడానికి మందులు గాని ఇతర మార్గాలు గాని సాధ్యం కాదు అంటున్నారు అధికారులు. నిర్మూలించడం సాధ్యం కాని ఈ దెయ్యం చేపల వల్ల ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో కోట్ల ఆదాయాన్ని ఆక్వా రైతులు కోల్పోతున్నారు. కొల్లేరు పరిసర ప్రాంత చెరువుల్లో డెవిల్ ఫిష్ ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని, కానీ ఏ రైతు నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదు అని అధికారులు చెబుతున్నారు. దాన్ని చంపడానికి పురుగుల మందు వాడితే మిగతా చేపలకు ప్రమాదమని, చేపలన్నీ పట్టుకున్నాక చెరువుని ఎండగట్టి బ్లీచింగ్ వేసి ట్రాక్టర్లతో దున్నేస్తే తప్ప డెవిల్ ఫిష్ ని ఫినిష్ చేయలేమో అంటున్నారు. లేదంటే చెరువుల్లోకి నీరు పట్టే సమయంలో ప్రత్యేక వలలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ దయ్యం చేప కొల్లేరు ఏరియాలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదు మా దృష్టికి రాలేదు. ఈ చేప నీటి ద్వారా చెరువుల్లోనికి ప్రవేశిస్తుంది. ఈ చేప నీటిలో ఉండడం వల్ల, చేపలు వేసే మేత తినడం వల్ల రైతులకు నష్టం కలుగుతుంది. దీనికి నివారించే పద్ధతులు ఏంటంటే, మెసలు పెట్టి ఫిల్టరింగ్ చేయడం ద్వారా దీన్ని చెరువులో రాకుండా చేసుకోగలం. ఇంకో పద్ధతి ఏంటంటే, చెరువుల్లో ఉంటే చేప డ్రైన్ చేసి ఆ చెరువుని ఎండబెట్టడం ద్వారా దీనికి సంబంధించిన ఎగ్గల్ని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ 2 పద్ధతులు పాటించడం ద్వారా చెరువులో రాకుండా చూసుకుని నష్టం కలగకుండా చూసుకోవచ్చు. వల వేస్తే దొరకదు, మందులు వాడినా చావదు, నివారణే తప్ప చికిత్స లేదు అన్నట్లుగా ఈ మాయల మారే డెవిల్ ఫిష్ ను ఎలా ఫినిష్ చేయాలో అర్థం కాక ఆక్వా రైతులు జుట్టు పీక్కుంటున్నారు.